మార్కు సువార్త 1వ అధ్యాయము. యోహాను సందేశము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమునర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూదయా దేశస్థులందరూ, యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ యొర్దాను నదిలో యోహాను వారికి బప్తిస్మము ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలు పట్టిని కట్టుకొని మిడతలను భుజించుచు పుట్టతేనెను త్రాగుచూ జీవించుచుండెను. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని, కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. యొర్దాను నదిలో యేసు బప్తిస్మము. అంతటా గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యొర్దాను నదిలో యోహాను చేత బప్తిస్మము పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఎడారిలో శోధన. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. గలిలయ ప్రాంతము. క్రీస్తు ప్రబోధము. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. బెస్తలను పిలుచుట. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. దయ్యము పట్టినవాడు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును.
నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఆరోగ్య ప్రధానము. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను, ఆంద్రేల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగియుండుట వలన ఆయన ఆ దయ్యములను మాటాడనీయలేదు. వేద ప్రచారము. ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మిమ్ము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలయును. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు, దయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమయందంతటా పర్యటించెను. కుష్ఠరోగికి స్వస్థత. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. 2వ అధ్యాయము. పక్షవాత రోగికి స్వస్థత. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్యము బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 9 సహాయముతో మోసుకొని వచ్చిరి. కాని జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు
అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనలను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు? ఏది సులభతరము? పక్షవాత రోగితో, నీ పాపములు క్షమింపబడినవనుటయా? లేక లేచి నీ పడకనెత్తుకొని పొమ్మనుటయా? మనుష్య కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతునని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూనూ చూడలేదు అని దేవుని స్తుతించిరి. సుంకరికి శిష్యస్థానము. యేసు మరల గలిలియా సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతయు అచటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండియున్న అల్ఫయి కుమారుడగు లేవి అను వానిని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులు, పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తియందు కూర్చొనియుండిరి. ఏలయన ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కాని పాపులను పిలువ వచ్చి తిని అనెను. ఉపవాసము. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఏల ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, ద్రాక్షారసము తిత్తులను చెడును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. సబ్బాతు సమస్య. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోవుచుండ ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రొంప ఆరంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు, విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేల చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందులకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? అబ్యాతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కాని
విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. 11వ కీర్తన. దేవుని యందు నమ్మకము. నేను ప్రభువు శరణు జొచ్చియున్నాను. నీవు పక్షి వలె కొండలకు పారిపొమ్మని మీరు నాతో చెప్పుటెందుకు? దుష్టులు విల్లు వంచి బాణము లెక్కుపెట్టి దొంగచాటుగా సజ్జనులపై సంధించుటకై సిద్ధముగా ఉన్నారు. పునాదులే కూలిపోవునప్పుడు సజ్జనులు ఏమి చేయగలరు అని మీరు నాతో నుడువనేలా? ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. అతని సింహాసనము ఆకాశమున ఉన్నది. అతడు భూలోకము మీదికి దృష్టి ప్రసరించియున్నాడు. అతని కళ్ళు నరులను అందరినీ పరిశీలించుచూచును. ప్రభువు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించుచూచును. హింసకు ఒడిగట్టు వారిని అతడు అసహ్యించుకొనును. ఆయన దుష్టుల మీద నిప్పు కణికలు, అగ్ని, గంధకము కురియించును. వేడి గాడ్పులతో వారిని శిక్షించును. ప్రభువు నీతిమంతుడు. నీతి కార్యములనే ప్రేమించును. నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు.